మళ్ళీ మొక్కలు అడ్డుపడుతున్నారు. మతాల పేరు మీద, కులాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. మరి 42% ఇవాళ ముస్లింలు ఉన్నారు. మీకు ముస్లిం ఉంటే మేము రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు. మరి భారతదేశంలో ముస్లింలు మైనార్టీలు భాగం కాదా మీకు? మరి మీ మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఏ రకంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి? మరి తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు మొక్కలు అడ్డుకుంటున్నారు? మీరు తెలంగాణలో 8 ఎంపీలను గెలిపించింది ఈ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు కాదా అని చెప్పి ఈ వేదిక మాకు వదిలేస్తున్నాం. మీకు బీసీ రిజర్వేషన్ ఇస్తే మీకేం నొప్పి అని అడుగుతున్నాం. అక్కడ అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, ఢిల్లీకి వచ్చి మొక్కలు అడ్డుకున్నారు. అక్కడ తిక్కుమాలినటువంటి ఒక పార్టీ నేతలు ఇవాళ డైరెక్ట్ పాలసీ చేయాలని చెప్పి ఇవాళ అక్కడ గల్లీలో ధర్నా చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఢిల్లీకి వచ్చి మా లెక్క మీరు కొట్లాడి రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మద్దతు ఇవ్వాలి. ఇలా మోడీ గారు నేను బీసీ అంటారు, కానీ బీసీల మీద మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి మా రాహుల్ గాంధీ గారు దామాషా ప్రకారం మేమెంతో మాకని చెప్పి ఇవాళ కులగణలో జనగణలో కులగణన చేస్తే ఇవాళ మీరు దాన్ని ఒప్పుకోకపోవడం దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదేమైనా ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ఈ ఢిల్లీ జంతర్ మంతర్లో మీ మెడలు వచ్చి తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున లక్షల మంది తరలి వచ్చి ఈ జంతర్ మంతర్లో మీ కనువింపు కలిగే విధంగా మీకు భారతదేశ ప్రజలంతా కూడా మళ్ళసారి చిత్తుగా ఓడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీల పక్షపాతిగా మా పెద్దన్న ఒక రెడ్డి బిడ్డ అయినా మా ముఖ్యమంత్రి తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42% చట్టం చేసి ఇవాళ కేంద్రానికి పంపితే కేంద్రం ఇక్కడ నాంపి ధోరణి చేస్తుంది. ఇప్పటికే ఎస్టీ ఎస్సీ మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ వస్తే మరి బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపు పోతున్నారు. మీరెంత మోకాలు అడ్డినా, మీరెన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ అమలు పరిచేదాక మా కాంగ్రెస్ పార్టీ, మా అగ్ర నాయకులు, మా పిసిసి అధ్యక్షులు, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది ఆరంభం మాత్రమే. మీ బీజేపీ ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా బీసీలందరూ కంకణం కట్టుకొని ముందుకు పోతారు. తప్పకుండా ఈ ధర్నాన్ని చూసైనా మీరు బీసీ పక్షపాత అయితే తప్పకుండా ఈ బీసీల 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ వేదిక మీద తెలియజేస్తూ ఇక్కడికి ఢిల్లీ నడిపట్టి వచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ మళ్ళొక్కసారి పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.